హలో ఆల్, ఈ వీడియోలో శిఖండి కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 2 hours 12 minutes అయితే ఉంటుంది భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇండియాలోనే నెంబర్ 1 కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి ఉంటుంది భయ్య. అక్కడ ఉంటున్న హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి అంటే ఒక గ్రూప్ కింద ఉంటారు వాళ్ళు. సో వాళ్ళనైతే హీరోయిన్ కాంటాక్ట్ అవుతుంది అనమాట. ఒక విలేజ్ లో హాస్పిటల్ కట్టాలని చెప్పేసి, సో అది బిల్డ్ చేయడం కోసం వీళ్ళందరూ అక్కడ వర్క్ చేయడానికి ఆ విలేజ్ కి అయితే వెళ్ళడం జరుగుద్ది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. మరి అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో, అసలు ఆ విలేజ్ లో ఏం జరిగింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ శిఖండి అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాట్ వర్త్ ఇట్ భయ్య. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటర్ మూవీతో అంటే, శిఖండి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఏని యూజ్ చేసుకుని ప్రెసెంట్ చేస్తారు, అది అసలు వర్కౌట్ అవ్వదు. బట్ ఆ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా బాగా అనిపించింది నాకైతే కాన్సెప్ట్ పరంగా. బట్ దాన్ని ఈ టైప్ ఆఫ్ కమర్షియల్ టెంప్లెట్ లో కానీ అండ్ మోడర్న్ క్యారెక్టర్స్ లో కానీ బ్లెండ్ చేసిన విధానం అయితే అసలు వర్కౌట్ అవ్వలేదని చెప్తా. ప్యూర్లీ విలేజ్ రూటెడ్ మూవీ అయితే బాగుండేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే స్టార్టింగ్ 40 minutes ఆఫ్ ద మూవీ కూడా వీళ్ళు ఆ మోడర్న్ కామెడీ చేయడానికి, ఆ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇదంతా కూడా 2026 సెటప్ లో నడుస్తూ ఉంటుంది. సో అదంతా కూడా అస్సలు వర్కౌట్ అవ్వదు. కాన్సెప్ట్ కి చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీ అంతా కూడా. ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ వరకు అలా స్ట్రెచ్ చేసి తీసుకెళ్తారో, ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా వరస్ట్ గా అనిపించింది నాకైతే. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ కానీ అండ్ కన్వర్సేషన్స్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, ఇదంతా కూడా టిపికల్ కమర్షియల్ టెంప్లెట్ ఫార్మెట్ లో నడుస్తుంది. వన్స్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అయితే వస్తుంది ఈ శిఖండి గురించి. అదొక్కటి నాకు బాగా వర్కౌట్ అయింది. అంటే ఫ్లాష్ బ్యాక్ మొత్తం అని చెప్పను, ఒక 7గురిది సీక్వెన్స్ ఒకటి రన్ అవుతుంది అనమాట. అది మీరు చూసి తెలుసుకోవాలి. అదొక్కటే మూవీ మొత్తంలో నాకు నచ్చింది. 2 గంటల 12 నిమిషాల సినిమాలో ఆ ఒక్క 10 నిమిషాల సీక్వెన్స్ ఒక్కటి నాకు నచ్చింది అంతే భయ్య. అండ్ క్లైమాక్స్ లో ఒక సాంగ్ సీక్వెన్స్ ఒకటి వస్తుంది, శిఖండి సాంగ్ సీక్వెన్స్, అదొకటి బాగుంది అంతే. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీ అంతా కూడా ఇదే, ఈ కాన్సెప్ట్ ని ఈ మోడర్న్ కమర్షియల్ టెంప్లెట్ లో ఇరికించడం అనేది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే చాలా దిక్కులను కూడా లాజిక్ కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ ఏదైతే వీళ్ళు స్టోరీ చెప్పడానికి ఏ యూజ్ చేసుకున్నారో టూ మచ్ వర్స్ట్, అది అసలు నచ్చలేదు నాకైతే. దానికి బదులు ఏ స్కెచ్ ఆర్ట్ గానీ లేదంటే పెన్సిల్ ఆర్ట్ పోనీ ఏదో ఒకటి యానిమేషన్ ఏదో ఒకటి పెట్టుకుంటే బాగును. ఆ ఏ కాకుండా అసలు నేచురల్ గా బ్లెండ్ అవుతుంది. అసలు ఏదో మూవీకి దీనికి సంబంధం లేదు అన్నట్టుగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే సెకండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంకా బాగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుని అనిపించింది నాకైతే. ఈ కన్నడ మూవీస్ వస్తున్న ప్రతిసారి నేను చూడడానికి రీజన్ ఏంటంటే, కాన్సెప్ట్స్ ఉంటాయి బ్రో వీళ్ళ దగ్గర, వీళ్ళ తీసేది చాలా తక్కువ సినిమాలు. సో ఈ కమర్షియల్ మూవీ కాకుండా ఇలాంటి శిఖండి గానీ, ఇలాంటి మొన్న హయగ్రీవ, ఇలాంటి మూవీస్ కొన్ని వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర కాన్సెప్ట్లు ఉంటాయి. ఒక్క కాన్సెప్ట్ అన్నా సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతారా, నాకు నచ్చకపోద్దా అని చెప్పి చూస్తా. బట్ ప్రతిసారి ఆ కాన్సెప్ట్ లో కమర్షియల్ టెంప్లెట్ యాడ్ చేసి ప్రతి మూవీని షెడ్ పంపేస్తున్నారు. ఇది కూడా అలాగే చేశారు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ మూవీకి. నాకైతే నచ్చలేదు. బట్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. బట్ కామెడీ పరంగా, లవ్ స్టోరీ పరంగా, టిపికల్ ఫ్లాష్ బ్యాక్ రెవెంజ్ స్టోరీ ఉంటుంది. వీటి పరంగా చాలా వరస్ట్ ఉంటుంది అనమాట మూవీ. మరి అవన్నీ భరించగలను అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, ట్రై చేయొచ్చు. మీ ఇష్టం, మీ ఓపిక. తెలుగు డబ్బింగ్ లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.